ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహమున గురించి అనేక అంశములను మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి అంశం ఏంటంటే వివాహంలో ఇంటిని నిర్మించటము, బిల్డింగ్ ఏ హోమ్ ఇన్ ఎ మ్యారేజ్. మరి నేటి ధ్యానం కొరకు మనము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి తెరిచి ఉంచవలసిందిగా కోరుతున్నాము. సామెతలు 24:3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఇంగ్లీష్ కూడా చదువుకుందామండి. బై విజ్డమ్ ఏ హౌస్ ఈస్ బిల్ట్, అండ్ త్రూ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. త్రూ నాలెడ్జ్ ఇట్స్ రూమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ రేర్ అండ్ బ్యూటిఫుల్ ట్రెజర్స్. కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా మనం ఆలోచించేటటువంటిది వివాహములో ఇంటిని నిర్మించటము ఎంతో మరి ప్రయోజనకరమైనది అయినప్పటికీ సవాలుతో కూడుకొని ఉంటున్నది ప్రియులారా. మరి వివాహమైన తర్వాత మనం మంచి గృహం కోసం చూసుకుంటాం, అందుబాటులో అనుకూలంగా మరి అన్ని విధాలు కూడా అది ఉపయోగపడేటటువంటి రీతిగా ఉండటం. వివాహంలో మరి ఇంటిని నిర్మించటం, కన్స్ట్రక్టింగ్ ఆర్ బిల్డింగ్ ఏ హోమ్ ఇన్ మ్యారేజ్ ఈజ్ రివార్డింగ్. అది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు కావాలి, గృహం కావాలని కోరుకుంటున్నాం. మరి అది ఎంతో మరి మన యొక్క లైఫ్ టైం తోటి చాలా మంది వాళ్ళు పనిచేసిన తర్వాత ఆ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినప్పుడు మరి వారికి వారి యొక్క డ్రీమ్ హౌస్, డ్రీమ్ హోమ్, వారి యొక్క మరి అవసరతలకు తగినట్లుగా వారు ఊహించినటువంటి రీతిలో మంచి ప్లానింగ్ తోటి మంచి గృహమును కట్టుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. మేము కూడా మరి ఈ యొక్క హాంకాంగ్కు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇది 11వ సంవత్సరం. మరి ఎంతో కాలం నుంచి ఇక్కడ ఒక మంచి గృహమును కట్టుకోవాలన్నటువంటిది ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి హాంకాంగ్ అనేటటువంటిది చాలా ఖర్చుతో కూడుకొని వెరీ ఎక్స్పెన్సివ్ సిటీ. అటువంటి ప్రదేశంలో కూడా మరి దేవుడు మాకు అనుకూలంగా మరి ఒక మంచి గృహంను కట్టుకోవటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు ప్రియుల. మరి ఇంకా లోతుగా మనం ఆలోచించినట్లయితే మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇంటిని నిర్మించటం అంటే గోడలను నిర్మించటం కంటే ఎక్కువ. అది కూడా ఉంటున్నది, గోడలతోటే మనం ఇల్లు కట్టుకుంటాం, కానీ ఈ యొక్క గృహమును కట్టుకోవటం అంటే అది అంతకన్నా కూడా అది ఎక్కువ. అది ఒక అభయారణ్యం సృష్టించటం గురించే. బిల్డింగ్ ఎ హోమ్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ కన్స్ట్రక్టింగ్ వాల్స్. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఎ శాంక్చురీ. ప్రియులారా చూడండి ఎంత లోతైనటువంటి అర్థాలు మనకు కనబడుతుంటున్నాయో. ఏదో కన్స్ట్రక్షన్, ఏదో కట్టాలంటే కట్టేయచ్చు, కానీ అది ఒక పర్పస్ బిల్డ్, మరి అన్ని విధాలుగా ఉపయోగపడేటది ఒక శాంక్చురీ అని చెప్పి అంటున్నాడు. డ్వెల్లింగ్ ప్లేస్, మరి ఎంతో నివసించటానికి ఆమోదయోగ్యమైనటువంటిది, ఎంతో సంతోషంగా, సమాధానముతోటి, సంతృప్తితోటి ఉండేటటువంటిది ప్రియులారా. మరి మార్టిన్ లూథర్ కింగ్ అనేటటువంటి భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు మొత్తం మెట్లను చూడనప్పటికీ కూడా విశ్వాసం మొదటి అడుగు వేస్తుంది. ఇంగ్లీష్లో చూస్తే ఫెయిత్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ద హోల్ స్టెయిర్ కేస్. మనమంతా కూడా చూడలేమేమో, కాబట్టి కానీ ఆ యొక్క మొట్టమొదటి అడుగు ప్రియులారు విశ్వాసంతో వేసేటటువంటి ఆ యొక్క ఫస్ట్ స్టెప్, ఇట్స్ గోయింగ్ టు బిల్డ్, ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు కన్స్ట్రక్ట్ హ్యాపీ హోమ్. ఒక మంచి డ్వెల్లింగ్ ప్లేస్ ఉండేలాగా.
విశ్వాసంతోటి ప్రియులారా. అది మరి ఏ రీతిగా పునాది మరి అది ఏ రీతిగా మరి కట్టబడుతుందో మనం చూడబోతున్నాం జ్ఞానముతోటి. మరి ఇక్కడ జ్ఞానముతో మరి పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. దేనితోటండి? ఇదేదో డబ్బులు చాలా కూడగట్టుకొని లేకపోతే డబ్బులతోటి కట్టేటటువంటిది కాదు. కానీ జ్ఞానము వలన ప్రియులారా ఎంత అవసరం. జ్ఞానం అనేటటువంటిది నిర్ణయాలు మరియు పరస్పర చర్యలకు నిర్దేశం చేస్తది ప్రియులారా. విజ్డమ్ గైడ్స్ డెసిషన్స్ అండ్ ఇంటరాక్షన్స్. ఆ యొక్క జ్ఞానంతోటి ప్రియులారా వి కెన్ డిజైన్ విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్. ఎంత మరి ఎన్ని గదులు కావాలా, ఏ రీతిగా కట్టుకోవాలా, అదంతా కూడా జ్ఞానంతోటి ప్రియులారా మనకు మంచి ఆ జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతోటి ప్రియులారా మనము వి టేక్ గుడ్ డెసిషన్స్. అవి చాలా ముఖ్యం. ఏదో తొందరపడి హేస్టీ డెసిషన్స్ కాదు ప్రియులారా. మనకు జ్ఞానం ఉన్నప్పుడు సమయస్ఫూర్తిగా ఏ సమయంలో ఏ రీతిగా నిర్ణయం స్పందించాలో, ఏది చెయ్యాలో అవన్నీ కూడా దేవుడు మనకు ఆ బుద్ధి, జ్ఞానము, విచక్షణ, అవగాహన, తెలివి ఇవి ప్రియులారా. మరి ప్రేమ, గౌరవం, మరి నిబద్ధత యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కమిట్మెంట్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. జ్ఞానమునతో మరి ఒక ఇల్లు కట్టడం కోసం వి నీడ్ లవ్, వి నీడ్ రెస్పెక్ట్ అండ్ వి నీడ్ కమిట్మెంట్ ఆల్సో టు బిల్డ్ ఎ హోమ్ ప్రియులారా. ఒక మూల స్తంభంగా అర్థం చేసుకోవటం అనేటువంటి అండర్స్టాండింగ్ యాజ్ ఎ కార్నర్ స్టోన్. కాబట్టి అర్థం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. అది ఒక మూల స్తంభంగా ఉంటుంది అంటున్నాడు ప్రియులారా. ఒకరి బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోవటం సామరస్యాన్ని పెంపొందిస్తుందంట పిల్లలు. అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఫాస్టర్స్ హార్మోనీ. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లరా ఒకరి యొక్క బలహీనతలు లేకపోతే బలాలు అవన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క సామర్థ్యములు, వారి యొక్క శక్తి, వారి యొక్క టాలెంట్స్ అవన్నీ కూడా ప్రియులారా ఇద్దరు కలిసి ప్రియులారా ఆ యొక్క మరి గృహమును కట్టట్లో ఆ బాధ్యత ఉంటున్నది, పాత్ర ఉంటున్నది. దృఢమైనటువంటి పునాదిని సృష్టించటానికి బహిరంగంగా సంభాషించండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇదేదో వన్ సైడెడ్ కాదు, వన్ వే కాదు, ఒకళ్ళే నిర్ణయం తీసుకోవటం కాదు. కానీ sit with the family and wife and husband and the children all together take a united or collective decision. మరి మేము మరి అనేక రకములైనటువంటి అభిరుచులు ఉంటుంటాయి. నాకు ఇష్టమైనటువంటి కొన్ని ఇల్లులు ఉంటున్నాయి. అట్లానే ఆ రీతిగా మా యొక్క కుటుంబస్తులు. కానీ ఒక గృహం వచ్చేసరికి అందరం కూడా ఏకాగ్రత, ఇది బాగుంది, అందరూ కూడా సాట్ అండ్ మరి మా యొక్క పరిస్థితులు, మరి స్తోమతలు, మరి ఇది కట్టుకోగలమా, ఇది కొనగలమా అన్నటువంటి అన్ని రీతులుగా మరి నేను, నా భార్య, మరి మా యొక్క మరి బిడ్డలు ప్రియులారా, ముఖ్యంగా మా పెద్ద కుమారుడు వాళ్ళ యొక్క కుటుంబం ఇక్కడ ఉంటున్నది. కాబట్టి అందరం కలిసి మరి బహిరంగంగా సంభాషించి మరి ఒక నిర్ణయానికి వచ్చి ఇదైతే బాగుంటది అని దాన్ని అంతా కూడా అందరం కూడా ఏకీభవించి అగ్రిమెంట్ అంగీకరించినప్పుడు ఆ దేవుడు దాన్ని మరి సాల్వ్ చేసి ఉంటున్నాడు. అది కొనటానికి సహాయం చేసి ఉంటున్నాడు. అనేక ఛాలెంజెస్ వస్తుంటాయి పిల్లారా. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. మరి ఇవన్నీ కూడా అవసరం పిల్లారా. సంభాషించటం, ఓపెన్ గా సంభాషించటం, మరి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ తెలుసుకోవటం, మరి ఇవన్నీ కూడా మరి గృహం కట్టుటలో అవసరమైనటువంటిది. అంతేకాకుండా మరి ఆ జ్ఞానం యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ నాలెడ్జ్, అది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ మరి 4వ వచనంలో చూస్తే సామెతలు 24:4లో తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చూడండి ఎంత లోతైనటువంటి ఆ పదాలను మనం చూస్తున్నాం. తెలివి చేత ప్రియులారా. కొంతమంది ఎంత ప్రియులారా ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి ఉన్నటువంటి స్థలములోనే చక్కగా మరి ఎంతో తెలివితోటి ప్రియులారా, విత్ నాలెడ్జ్ మరి దాని గదులు
విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడిన చిన్న చాలండి, ఎంతో స్పేషియస్, అంత అక్కర్లేదు కానీ చిన్న స్థలంలో కూడా చక్కగా, మరి ముఖ్యంగా ఇక్కడికి మీరు వచ్చి చూడవచ్చు హాంకాంగ్ లో 100 గజాలు కూడా ఉండవు, 50 గజాల్లోనే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. అదే ఎంతో కోట్లు చేస్తుంది ప్రియులారా. కాబట్టి కానీ ఆ యొక్క చిన్న ఆ స్థలంలోనే అన్ని అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చుకోవటానికి చక్కగా బెడ్రూమ్, కిచెన్, మరి వాష్రూమ్, లివింగ్ రూమ్, మరి అన్నీ కూడా వారికి అవసరమైనటువంటి అన్ని కూడా మరి అక్కడ ఉండటం అనేటువంటి చూస్తుంది. కాబట్టి ఆ సంపదలు ఏంటి ప్రియులారా? సంపదలు అంటే ప్రేమ మరియు భాగస్వామ్య అనుభవాల ఫలాలు ప్రియులారా. ట్రెజర్స్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్. కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల భార్య భర్తలు మరి వారి యొక్క పిల్లలు అందరూ కలిసి మరి వారి అందరూ కలిసి పిల్లల అనుభవాలు వారి యొక్క అన్ని కూడా క్రోడీకరించి మరి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆధ్యాత్మిక వాతావరణాన్ని సుసంపన్నం చేయటానికి దేవుని వాక్యాన్ని వర్తింపజేయవలసినటువంటి అవసరత ఉంటున్నది పిల్లల. అప్లై గాడ్స్ వర్డ్ టు ఎన్రిచ్ ద స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఇంట్లో అంతా కూడా దేవుని యొక్క వాక్యాలతో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఆ రీతిగా జ్ఞానంతోటి ప్రియులారు, బుద్ధితోటి, ఆ యొక్క వాక్యముతోటి, వాక్యపు వెలుగులో ప్రియులారు మరి వృద్ధి సంస్కృతిని సృష్టిస్తుంది ప్రియులు. క్రియేటింగ్ ఎ కల్చర్ ఆఫ్ గ్రోత్. అంతకంతకు అభివృద్ధి చెందటం అనేటటువంటిది. అభిరుచులను అనుసరించటం మరి ప్రతిభను అభివృద్ధి చేయటం ప్రోత్సహిస్తుంది పిల్లలారా. ఎంకరేజ్ పర్సూయింగ్ ప్యాషన్స్ అండ్ డెవలపింగ్ టాలెంట్స్. కాబట్టి ఇంటిని నిర్మించటంలో అవసరమైనటువంటి త్యాగము, ద సాక్రిఫైస్ రిక్వైర్డ్ ఇన్ బిల్డింగ్ ఏ హోమ్. ఒక గృహమును నిర్మించుకోవటానికి ప్రియులారా, ఒక గృహమే కాదు, ఏదైనా సరే ఒక సంఘమును నిర్మించడానికి కానీ దేనికైనా సరే నిర్మాణంలో ఎంతో త్యాగం ఉంటుంది, ఎంతో సమయం వెచ్చించాల, ఎంతో ప్రియులారా. వి నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ టైం, టాలెంట్, ట్రెజర్స్, అన్ని కూడా మన యొక్క స్కిల్స్ను మనం ఎంతో సమయం వెచ్చించాలా, మన యొక్క మన డబ్బును కూడా వెచ్చించాలి. నిర్మించడానికి ఎంతో త్యాగం అవసరము. మరి అంతేకాకుండా నిస్వార్థతను మనం స్వీకరించాల. ఎంబ్రేజింగ్ సెల్ఫ్లెస్నెస్ ప్రియులారా. ఎక్కడ స్వార్థం అనేటటువంటిది కనపడకూడదు. మన యొక్క మరి ఇంటికి యజమాని అని చెప్పి మన యొక్క స్వార్థమే కాదు కానీ అందరికీ కూడా అవసరతలు, అందరి యొక్క మరికి ఉపయోగము, అవన్నీ కూడా మనం ఆలోచించవలసి ఉంటున్నది. కాబట్టి త్యాగం అంటే మరి మీ యొక్క జీవిత భాగస్వామి అవసరాలకు కూడా ప్రాధాన్యత. మన యొక్క లైఫ్ పార్ట్నర్స్. సాక్రిఫైస్ మీన్స్ ప్రియారిటైజింగ్ యువర్ స్పౌజెస్ నీడ్స్. మరి వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వారి యొక్క అభిరుచులు, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏ రీతిగా ఉంటున్నాయి. త్యాగపూరిత ప్రేమ ద్వారా బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది పిల్లలు. క్రియేట్స్ ఎ స్ట్రాంగర్ బాండ్ త్రూ సాక్రిఫిషియల్ లవ్. మరి కాబట్టి మరి సవాళ్లను, మరి ఈ యొక్క గృహం కట్టడంలో పిల్లలు ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి, సవాళ్ళను వాటిని ఎదుర్కోవటం అంటే మరి సహకారం, మరి ప్రార్థనతో సవాళ్ళను ఎదుర్కోవటం. అప్రోచ్ ఛాలెంజెస్ విత్ కొలాబరేషన్ అండ్ ప్రేయర్. కొలాబరేటింగ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొలాబరేషన్ పిల్లల సహకరించుకోవటం. అంతేకాకుండా ప్రార్థన కూడా ప్రతి నిర్మాణంలో పునాది నుంచి పిల్లల ప్లానింగ్ నుంచి ఇద్దరు కలిసి ప్రార్థించటం, ప్రార్థనతోటి సహకారంతో ఒక ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు ఒక ఆశ్రయం అని నిర్ధారించుకోవటానికి కలిసి పనిచేయాల. వర్క్ టుగెదర్ టు ఎన్షూర్ ద హోమ్ ఈజ్ ఎ రెఫ్యూజ్. అది ఒక ఆశ్రయంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకున్నారు. అదే అనేకులకు ఆశ్రయముగా. ప్రియులారా, మనము క్రీస్తు ఎందుకంటే మనకు మంచి ఉద్యోగాలు ఇస్తుంది, లేకపోతే మనల్ని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. మా యొక్క గృహం కూడా ఆ రీతిగా మేము కోరుకుంటాం. అనేక మందిని పిలుస్తుంటాం. ఇట్స్ ఎ ఓపెన్ హౌస్. అందరు కూడా వచ్చి మరి సేద తీసుకోవచ్చు. వారి యొక్క మరి ప్రార్థనలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ రీతిగా 10 మందికి ఉపయోగపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. బాగా నిర్మించినటువంటి ఇంటి ప్రభావం, ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ వెల్ బిల్ట్ హోమ్
ఒక మంచి ఆ గృహమును కట్టినప్పుడు ప్రియులారా దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. బాగా నిర్మించినటువంటి ఇల్లు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందిస్తుంది ప్రియులారా. అక్కడ ఎంతో ప్రార్థనలు జరుగుతాయి. అక్కడ ఎంతో స్తుతి ఉంటది. వెల్ బిల్ట్ హోమ్ నర్చర్స్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్. అక్కడంతా దేవుని సన్నిధి ఉంటది ప్రియులారా. దేవుని యొక్క భద్రత ఉంటది ప్రియులారా. సురక్షితమైనటువంటి మరి స్వర్గధామాన్ని సృష్టింది. క్రియేటింగ్ ఏ సేఫ్ హ్యావెన్. అది ఒక పరలోకం లాగా ప్రియులారా. ఎంతో సమృద్ధి ఉంటది. సర్వ సంపదలు ఉంటాయి. అక్కడ సమాధానం ఉంటది. సంతృప్తి ఉంటది. ఏమి కొదువు అనేటటువంటి ఉండదు ప్రియులారా. జ్ఞానము మరి అవగాహనపై ఆధారపడినటువంటి ఇల్లు ఒక ఒక శాంక్చురీగా ఉండిపోతుంది ప్రియులారా. వృద్ధిని పెంచుతూ ఉంటది. అంతకంతకు అభివృద్ధి చెందటం. అక్కడ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. ఎంత ఫలభరితమైనటువంటి జీవితంలో. అక్కడ దేవుని యొక్క మరి సన్నిధి ఉంటది ప్రియులారా. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందటం. కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా నర్చర్స్ గ్రోత్ అండ్ అలౌస్ ఎవ్రీవన్ టు థ్రైవ్ ప్రియులారా. అంతేకాకుండా అక్కడ దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. రిఫ్లెక్టింగ్ గాడ్స్ లవ్ ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ ఎంత అవసరం ప్రియులారా. కాబట్టి బాగా నిర్మించినటువంటి ఇల్లు దేవుని ప్రేమ మరియు కృపను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. A well-built home reflects God's love and grace. వివాహంలో మరి నిబద్ధత మరియు త్యాగానికి నిదర్శనంగా పనిచేస్తుంది ప్రియులారా. It serves as a testament to commitment and sacrifice in marriage ప్రియులారా. కాబట్టి ముగింపులో మరి ఇంటిని నిర్మించటానికి ఏం కావాలా? జ్ఞానము, అండర్స్టాండింగ్, అవగాహన అవసరము. అంతేకాకుండా త్యాగము. సాక్రిఫైస్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఎసెన్షియల్. దేవుణ్ణి గౌరవించి మరియు ప్రతి కుటుంబ సభ్యుడిని పోషించే ఇంటిని సృష్టించడానికి కట్టుబడి ఉందాం ప్రియులారా. లెట్ us commit ourselves to creating a home that honors God. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. గృహంలో మరి దేవుణ్ణి గౌరవించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి స్తుతి, దేవుని మరి ఆ యొక్క మరి రెస్పెక్ట్ ఇవ్వటం. అండ్ నర్చర్స్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్. గృహము అంటే మరి ఒక్కళ్ళే కాదండి. ఉన్నటువంటి అందరూ కూడా సమాధానంతో సంతోషంతో ఉండేటటువంటిది ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, ఒక గొప్ప నాయన ఈరోజు వాక్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యో జ్ఞానంతోటి ప్రభు బిల్డింగ్ ఏ హోమ్ అన్నటువంటి అంశం ప్రభు. తండ్రి 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 ఒక గృహము ప్రభు. అయ్యో భార్యాభర్తలు వారి యొక్క బిడ్డలు మరి ఆ కుటుంబానికి అంతటికి కూడా శ్రేయస్కరమైనటువంటిది, ఎంతో ప్రభు సురక్షితమైనటువంటిది, ఎంతో భద్రత, ఎంతో సన్నిధి ప్రభు, కాపుదల ప్రభు. దట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ఫాదర్. ఓ గొప్ప నాయన, ఎక్కడ చదువుకుని ఎంతో విదేశాలకు వెళ్ళినా సరే, దిస్ ఈస్ ద ప్లేస్ వీ కమ్ బ్యాక్ ఆఫ్ ఫాదర్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ ఫ్యామిలీ రియూనియన్స్, ఆ ఫ్యామిలీ సెలబ్రేషన్స్, ఆ ఫ్యామిలీ ఈవెంట్స్, అవన్నీ కూడా తండ్రి మరి జరిగేటటువంటి స్థలం నాయన. గొప్ప దేవా తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించినటువంటి మంచి స్వీట్ హోమ్స్, అంత హ్యాపీ హోమ్స్, మరి హెవెన్లీ అటువంటి పరలోకపు వాతావరణం కలిగినటువంటి గృహాలను కలిగి ఉండటానికి ప్రభా మీరు సహాయం చేయమని. ఎంతమంది ప్రభా మరి ఐక విచారణలతో ఇంకా ఇల్లు కట్టలేదా, ఇంకా దుఃఖము విచారణలతో బాధతో ఉంటున్నారు అని దర్శించి ప్రభా కావలసినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. జ్ఞానము, బుద్ధి, తెలివి ప్రభా ఇవి తండ్రి కావలసినటువంటి ప్రభా ప్రేమ తండ్రి. ఓ గొప్ప నాయన వాటితోటి ప్రభా మేము గృహాలను కట్టుకొని సంతోషంతో, సమాధానంతో, సంతృప్తితో జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.